హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2020. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ణాంకాలకు సంబంధించి ఎక్సర్సైజ్ 2.3 మరియు యూనిట్ ఎక్సర్సైజ్ రెండు కూడా చేద్దాము. ఇది ఎక్సర్సైజ్ 2.3, ఇదేమో దానికి సంబంధించింది. ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్ అనేది మరొక వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, ఆ పాయింట్స్ అన్నింటిని కూడా బుల్లెట్ పాయింట్స్ అన్నింటిని కూడా మరొకసారి నేర్చుకుందాం. ఇది ఎక్సర్సైజ్ 2.3. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండు రకాలుగా మనం ప్రిపేర్ అవుతుంటాం. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ గెయిన్ చేయడం. మరి సబ్జెక్ట్ ఎలా గెయిన్ చేస్తామంటే అది సోర్స్ ఏంటి, మనకి టెక్స్ట్ బుక్స్ ద్వారా ప్రతిదీ పిన్ పాయింటెడ్గా తెలుసుకుంటూ ఉంటే మన సబ్జెక్టు గెయిన్ చేయగలం. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా ఎలా నేర్చుకోవాలి, 3rd, 4th, 5th, 6th, 7th ఇలాగ 3rd నుంచి 4th నుంచి 5th నుంచి 6th ఇలా వెళ్తే కనుక మీకు కంప్లీట్ సబ్జెక్టు వస్తుంది. అయితే ఆల్రెడీ నేను 3rd, 4th, 5th సంబంధించి మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి మీకు ఫస్ట్ చాప్టర్లోనే నేర్పాను, ప్రాథమిక భావనలోనే నేర్పాను. ఈ 3rd, 4th, 5th కలిపేసి నేర్పాను. సో అవి బాగా చూసుకుంటే 6th క్లాస్ ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. 6th అయ్యేటప్పటికి మీకు మళ్ళీ 7th క్లాస్కి వచ్చేటప్పటికి మొత్తం మీద మీకు సబ్జెక్ట్ వచ్చి 7th క్లాస్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ముందుగా మీరు ఈ 3rd, 4th, 5th సంబంధించిన ప్రాథమిక భావనలు నేర్పడం జరిగింది. ఇవి నేర్చుకోండి, అవి ఈజీగా ఉంటాయి. ఈ 6th అయిన తర్వాత నేను 7th స్టార్ట్ చేస్తాను. మీకు 7th అయిపోయిన తర్వాత 3rd, 4th, 5th స్టార్ట్ చేస్తాను. అలాగే 8th క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మనకి ఎస్జిటికి సంబంధించింది 3rd నుంచి 7th క్లాస్ వరకు, 8th క్లాస్ అదే 10th క్లాస్ స్టాండర్డ్లో అప్లికేషన్ స్థాయిలో అడుగుతాడు కాబట్టి అవి కూడా నేర్పడం జరుగుతుంది. 8th, 9th, 10th కూడా నేర్పుతాను నేను. సరే, అయితే మనకు సబ్జెక్టు ఈ విధంగా నేర్చుకోవాలి. సో ఓకే, కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవచ్చు, మనం ఇలాగ క్లాస్ వైజ్ నేర్చుకోవచ్చు. కాన్సెప్ట్ వైజ్ ఉంది, క్లాస్ వైజ్ ఉంది. ఈ వీడియోస్ చూసుకోండి, కాబట్టి ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ప్లేలిస్ట్లు కనపడతాయి. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఉంటాయి, మీకు ఏది కావాలంటే అందులో అది ఉంటుంది. తర్వాత ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలంటే మనం ఆబ్జెక్టివ్ టైప్లో వెళ్తాం. అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ తీసుకుని, అంటే ఆ చాప్టర్ సంబంధించిన బిట్స్ తీసుకుని, ఇప్పుడు 6th క్లాస్ సంబంధించి నేను ఫస్ట్ చాప్టర్ సంబంధించి ఒక 120 బిట్లు ఎన్నో తయారు చేయడం జరిగింది. ఈ 120 బిట్లు లేదా 100 బిట్లు ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ అన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడం జరిగింది, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడం జరిగింది. సో ఈ బిట్లు పూర్తి చేసుకుంటే ఏమవుతుంది, మనం అతి తక్కువ సమయంలో పూర్తి చేయడం ఎలాగా అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటాం. అక్కడ టైం ఉండదు, ఇక్కడ టైం బెండనే ఉండదు. కాన్సెప్ట్ వైజు, చాప్టర్ వైజ్ అంతా నేర్చుకుంటాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమో టైం బండిని పెట్టుకుని 10 నిమిషాలు పూర్తి చేయడం, 5 నిమిషాలు పూర్తి చేయడం నేస్తాం. ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కూడా మ్యాథ్స్ సంబంధించింది ఎప్పుడు కూడా ఇలా ప్రిపేర్ అవుతే మీరు ఎటువంటి బిట్లైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, కొత్త బిట్లైనా పూర్తి చేయగలుగుతారు. మన ఎలా అంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ బిట్స్ ఆన్సర్ చేయడం అని ప్రాక్టీస్ చేస్తుంటారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ప్రాక్టీస్కి అప్పుడు పర్వాలేదు, కానీ ఏదైనా కొత్త బిట్స్ ఇస్తే కనుక, కొత్త బిట్స్ ఇచ్చినా, కొత్త నెంబర్స్ మార్చి ఇచ్చినా మీరు చేయాలంటే కనుక మీకు సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, దానికి సంబంధించిన సబ్జెక్టు వచ్చి ఉండాలి. మీరు గసాబా కసాగు తీసుకోండి, దాని మీద మీరు బిట్లు ప్రాక్టీస్ చేస్తారు, వచ్చేసినాయి అన్నీ. ఓకే, బాగానే ఉంది. కానీ అప్లికేషన్ స్థాయిలో మార్చి ఇచ్చాడు. అప్పుడు మీకు సబ్జెక్ట్ తెలిసి ఉంటే, ఆ గసాబా గురించి, కసాగు గురించి తెలుసుంటే ఖచ్చితంగా మీరు పూర్తి చేయగలుగుతారు. లేకపోతే కనుక ఇబ్బందులు పడవలసి వస్తుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు మీకు టైం ఇప్పుడు ప్రజెంట్ చక్కగా ఉంది కాబట్టి ఇక్కడ చాప్టర్ వైజ్ బాగా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రండి. అప్పుడు బిట్స్ పూర్తి చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ బిట్స్ పూర్తి చేసేటప్పుడు కూడా టైం పెట్టుకుని పూర్తి చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి ఇక్కడ టైం ఏమీ ఉండదు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం. అన్ని ప్రాబ్లమ్స్ A to Z టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్, మూల ఉన్న పాయింట్ కూడా చదువుకుంటే మంచిది. మీకు ఈ వీడియోలో ప్రతి దాంట్ని నేను వివరిస్తున్నాను, దేన్ని వదిలిపెడతలేదు. సో ఎక్కడైతే బిట్స్ వస్తాయో, అవకాశం ఉంటుందో ఆ బిట్స్ వచ్చే చోట కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వాటిలోనే బిట్స్ టచ్ చేస్తాడు ఖచ్చితంగాని. ఓకే, స్టడీ ద ప్యాటర్న్. ఫస్ట్ ప్రాబ్లం ఇది 1 into 8 + 1 = 9. ఇది ఒక ప్యాటర్న్ చూడండి. వాడు ఇచ్చింది 1ని 8తో గుణించాడు, 1 కలిపాడు, 9 వచ్చింది. తర్వాత 12 అంటే 1, 2 తీసుకున్నాడు, ఇంటూ 8 చేసాడు, ప్లస్ 2 కలిపాడు, 98 ఇచ్చింది. ఓకే, ఇక్కడ జాట్ చూసుకోండి. ఇక్కడ
ఒకటి ఉంటే ఒక డిజిట్ వచ్చింది, రెండు ఉంటే రెండు డిజిట్లు వచ్చినాయి. తర్వాత 123 ఇంటూ 8 ప్లస్ 3 మూడు డిజిట్లు, 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 అంకెలే వచ్చినాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ 1 2 3 4 5 1 2 3 4 ఇంటూ 8 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 9876 వచ్చింది. అలాగే 1 2 3 4 5 ఇంటూ 8 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 98765 వచ్చింది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఒక 8కి 1 కలిపాడు 9 వచ్చింది. 12 96, 96కి 2 కలిపాడు 98 వచ్చింది. 123 8లు 984, దానికి 3 కలిపాడు 987 వచ్చింది. 1234 8లు 9872, దానికి 4 కలిపాడు 9876 వచ్చింది. 12345 8లు 98760, దానికి 5 కలిపాడు 98765 వచ్చింది. సో ఇది ఒక ప్యాటర్న్ జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మనకి 5 ఉంది, 5 అంకెలే వచ్చినాయి. ఇక్కడ మనకి ఎడమ వైపున చూడండి 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలాగ ఇవేమో ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఇవి ఆరోహణ క్రమంలో ఉన్నాయి, అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి వెళ్తున్నాయి. ఇది చూడండి 9 9 8 9 8 7 9 8 7 6 9 8 7 6 5 ఇది అవరోహణ క్రమంలో ఉన్నాయి. కుడివైపున ఉన్న అంకెలేమో అవరోహణ క్రమంలో ఉన్నాయి, ఎడమవైపున ఉన్న అంకెలేమో ఆరోహణ క్రమంలో పెరుగుతున్నాయి. కాబట్టి అది మనం గ్రహించవలసిన విషయం. తర్వాత ఇక్కడ 8తో గుణించాడు, 1 2 3 4 5 అలా కలుపుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ మన 4 స్టెప్స్ రాయమన్నాడు. రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్. కెన్ యూ ఫైండ్ అవుట్ హౌ ద ప్యాటర్న్ వర్క్స్? మీరు ఈ ప్యాటర్న్ ఎలాగ పనిచేస్తుందో మీరు చెప్పగలరా అని అడుగుతుంది. ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ 4 స్టెప్స్ రాద్దాం మనం. వాడు ఇచ్చినవి 1 2 3 4 5 వరకు ఇచ్చాడు. ఇప్పుడు 1 2 3 4 5 6 ఇంటూ 8 ప్లస్ 6 కలపాలి కదా, ఈజ్ ఈక్వల్స్ టు 98765 వస్తుంది. మనం ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మీకు చూడండి 98765, ఇక అలాగే 9876 4 కలిపాడు కాబట్టి 4 అంకెల వరకు వస్తుంది. సో దీంట్లో ఎక్కడైనా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇలా గడిగి ఈజ్ ఈక్వల్స్ డాష్ అని అడుగుతాడు. అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 6 అంకెలు మాత్రమే రాసుకోవాలి. 98764 6 అంకెలే వస్తాయి. సో 98764 తర్వాత ఇగో 7 వరకు వేసుకున్నాం మనం. 1 2 3 4 5 6 7 ఇంటూ 8 ప్లస్ 7 కలిపాం. ఇక్కడ మనకి ఎన్ని అంకెలు వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి. సో సరిపోయింది. నెక్స్ట్ ఇది 8, ఇక్కడ 2 పడాలి. ఓకే, ఇక్కడ 8 అంకెలు ఉంటాయి చూడండి. 9876543 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ మనం 8 ఇంటూ 8 చేసాం. దీన్ని మళ్ళీ 9 వరకు తీసుకుని ప్లస్ 9 కలిపాం. ఎంత వచ్చింది? 9 8 7 6 5 4 3 2 1 వచ్చింది. ఓకే, ఇక్కడ 9 అంకెలు ఉంటాయి. సరిపోయింది కదా. ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ప్రకారం మనం ఏం చెప్పచ్చు? LHS వైపున అంకెలు పెరుగుతున్న క్రమంలో ఉన్నాయి, మరియు కుడివైపున ఉన్న అంకెలు తగ్గుతున్న క్రమంలో ఉన్నాయి. ఇక్కడ మనం 8తో అలా గుణించుకుంటూ వచ్చాం. 8తోనే గుణించాము. ప్లస్ 1 2 3 4 5 6 7 8 9ని కలిపాము. సో ఇది ఒక ప్యాటర్న్, అందమైన ప్యాటర్న్. సో అంకెల్లో కూడా ఎంత అందంగా ఉంటాయని మనకు చెప్పడం కోసం వాడు ఈ లెక్కలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హౌ వుడ్ వీ మల్టిప్లై ద నంబర్స్ 1 3 6 8 0 3 4 7 3 5 7 0 2 3 6 9 and 2 5 6 9 2 3 5 9 with 9 mentally. వాట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఎమర్జెస్? ఇది చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ప్రాబ్లమ్స్లోనే అప్లికేషన్ స్థాయిలో అడుగుతాడు. ఇది నేను మళ్ళీ బిట్స్లో చెప్పినప్పుడు ఎలా అడుగుతాడో కూడా వీటిని మీకు చెప్పడం జరుగుతుంది. ముందు ఇది చాప్టర్ వైజ్ మనం ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చాడో మనం చేయడానికి ప్రయత్నం చేయాలి ముందు. సో హౌ డు వీ మల్టిప్లై ద నెంబర్స్? ఈ నెంబర్స్ని మనం 9తో మెంటల్గా ఎలా గుణించాలి అని అడుగుతున్నాడు. ఎలా గుణించాలి? 9ని మనం 10 - 1 అని రాసుకుంటాం. అలా అప్పుడు గుణించినప్పుడు చూడండి ఒకసారి, అప్పుడు ఎటువంటి ప్యాటర్న్ వస్తుంది అంటున్నాడు. ఆ ప్యాటర్న్ ఎటు కూడా చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ ఎమర్జెస్? సో ఎటువంటి ప్యాటర్న్ మనకు వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, 1 3 6 8 0 3 4 7 ఉంది. దీని 9తో గుణించాలన్నప్పుడు మెంటల్గా ఆలోచించండి. 10 - 1 అంతే కదా. 10 - 1 అన్నప్పుడు ఇక్కడ మనం 9 బదులు ఏం రాసుకుంటాం? 10 - 1 రాసుకుంటాం.
ఇక్కడ 136803447 10తో గుణించాలి, మైనస్ 1తోని గుణించాలి. 10 మైనస్ 1 ఇక్కడ చేసి చూపిస్తున్నాను. సో దీన్ని మనం 10తోని గుణించాలి, 1తోని గుణించి తీసేయాలి. అంటే ఇది 10తో గుణించినప్పుడు 0 వేసుకుంటాం, మరి 1తో గుణించినప్పుడు మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ పక్కన 0 వేసుకుని ఈ నెంబర్ వేసి తీసేస్తాం. సార్ ఒకసారి చూడండి, మెంటల్గా అన్నాడు కానీ మనం చేసి చూడాలి. 136080347 = ఈ 9ని 10 మైనస్ 1 అని రాయొచ్చు. తర్వాత మళ్ళీ మనం విభాగ న్యాయం ప్రకారము, విభాగం న్యాయం, ఏ విభాగ న్యాయం? ఎడమ విభాగ న్యాయం ప్రకారం, ఎడమ విభాగ న్యాయం ప్రకారం, విభాగ ధర్మం ప్రకారం ఉండొచ్చు, న్యాయం ప్రకారం ఏమైంది? ఈ నెంబరు ఇంటూ ఈ నెంబరు మైనస్ ఈ నెంబరు ఇంటూ 1. చూడండి ఒకసారి, 136803447 ఇంటూ 10 మైనస్ వేసుకోవాలి, ఇంటూ 10 వేసుకున్నాము. ఇక్కడ మైనస్ ఇంటూ 1 వేసాం. ఇప్పుడు 0తో గుణించినప్పుడు మనకి 0 వస్తుంది కదా, ఇక్కడ 10తో గుణించినప్పుడు ఈ 0 ఇక్కడ దించేసుకోవాలి కదా, అక్కడ దించేసుకున్నాం. అది ఎంత వచ్చింది? అది చూడండి, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు వచ్చింది. 13,68,03,470లోంచి 1,36,80,340 తీసేయాలి. చూడండి, ఇదటి గుణిస్తే ఇది వచ్చింది, మైనస్ ఇది వస్తుంది. 1,36,80,340 గుణిస్తే ఈ నెంబర్ వచ్చింది. ఇప్పుడు 13,68,03,470 నుంచి 1,36,80,340 తీసివేస్తే ఎంత వస్తుందంటే ఇంత వాల్యూ వస్తుంది. చూడండి, చక్కటి అమరిక వచ్చింది. మీరు చూడండి ఒకసారి, తీసివేసి చూడండి ఒకసారి. 13 68 03 470 లోంచి 7 4 3 0 8 6 3 1 తీసివేస్తే 10లోంచి 7 తీస్తే 3, 6లోంచి 4 తీస్తే 2, 4లోంచి 3 తీస్తే 1, 3లోంచి 0 తీస్తే 3, 10లోంచి 8 తీస్తే 2, 7లోంచి 6 తీస్తే 1, ఇక్కడ 6లోంచి 3 తీస్తే 3, 3లోంచి 1 తీస్తే 2, 1 దించుకున్నాం. చూడు, చక్కటి ప్యాటర్న్ వచ్చింది. 1 2 3 1 2 3 1 2 3. సో చక్కటి అమరిక వచ్చింది. 1లో 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. మనకి 12,31,23,123 వచ్చింది. అలా అనేకంటే ఈ నెంబర్ ఎలాగా జ్ఞాపకం పెట్టుకోవాలి? 1 2 3 1 2 3 1 2 3. సో ఆ నెంబర్ రానికి కారణం ఏంటంటే మనకి 13680,347 9తో గుణిస్తే వచ్చింది. ఇది ప్యాటర్న్. నెక్స్ట్ ఇంకోటి 35702369ని 9తో గుణిద్దాం. 9తో గుణించినప్పుడు 9 ఎలా రాయొచ్చు? 10 మైనస్ 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ పెట్టి 10 గుణించాలి, మైనస్ వేసుకుని ఫస్ట్ ఈ 2 గుణించి వేస్తాము, తర్వాత మైనస్ పెట్టుకుని 1తో గుణిస్తాము. సో అదిగో ఇది ఎంత నెంబర్? ఇది 1లో 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 3,57,02,369 10తో గుణించాలి. సో ఇక్కడ కావాలంటే ఇలా బ్రాకెట్ పెట్టుకుంటే చాలా మంచిది. మైనస్ మళ్ళీ అదే నెంబర్ని 1తో గుణిస్తాం. సో ఇక్కడ మనం 10తో గుణించినప్పుడు దీని పక్కన 0 పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో ఇప్పుడు అది ఎంత అవుతుంది? 35,70,23,690 అవుతుంది. 1లో 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 35 కోట్ల మైనస్ ఇవి 1తో గుణిస్తే మళ్ళీ ఇదే నెంబర్ వస్తుంది కాబట్టి 1లో 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి అంటే 3,57,02,369 తీసివేయాలి మనం 35 కోట్లోంచి. తీసేస్తే ఇక్కడ ఒక అద్భుతమైన ప్యాటర్న్ వస్తుంది చూడండి. మళ్ళీ 321 321 321 బాగుంది కదా, నెంబర్ బాగుంది కదా. ఇప్పుడు తీసేస్తే ఒక మ్యాజిక్ నెంబర్ కింద వచ్చింది మనకి 321 321 321. సో ఇదే నెంబర్స్లో అమరిక అంటే ఇంత అందంగా మనకి మంచి మంచి నెంబర్స్ వస్తాయన్నమాట. మనం దేనితో గుణించాలి? ఈ నెంబర్తో గుణిస్తే అన్నమాట. సో మన ఇక్కడ ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఏ నెంబర్స్తో గుణిస్తే ఇలాంటి ప్యాటర్న్ వస్తుందంటే ఇప్పుడు 321 321 321 వాడు బిట్ ఎలా అవ్వడానికి అవకాశం ఉంటుంటే 321 321 321 = అని ఇచ్చి ఏ 36702,369 × 8 ఇలా మాట. బి
35702 into 9. C 35704 into ఏదో 7 ఇలా ఇచ్చి ఏదో డి నన్ అనేది ఇచ్చారు అనుకో. సో అప్పుడు మనం ఏం రాయాలి ఆన్సరు? సో బి రాయాలి ఆన్సర్. సో కాబట్టి ఇటువంటి మనం డైరెక్ట్గా అప్పుడు గురించి చేసుకోవచ్చు, టైం ఉంటుంది సరిపోతుంది కాబట్టి చేసుకోవచ్చు. లేదా ఇక్కడ టైం లేకపోతే అప్పుడు ఒక్కోసారి జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. ఇటువంటి కొంచెం 35702 ఉన్నప్పుడు 9th గురించినప్పుడు ఎటువంటి నెంబర్ వస్తుందని కొంచెం ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. థర్డ్ది 2 కోట్ల 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 2,56,92,359 ఇంటూ 9. సో దీన్ని మనం గురించేటప్పుడు 9ని మనం 10 - 1 రాసుకుంటాం. సో 10 - 1 అని రాసుకున్నాము. ఇప్పుడు 10 ఇది బట్టి ఈ 2,56,92,359 బట్టి 10 గుణించాలి. తర్వాత 1ని గుణిస్తాము. అదిగో. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టుకొని కావాలంటే ఇలాగా మనం అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 25 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 25,69,23,590లోంచి మనకి 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 2,56,92,359ని మనం తీసివేస్తాము. సో తీసివేస్తే ఎంత వస్తుంది? ఎక్కడో మ్యాజిక్ నెంబర్ వచ్చింది 231 231 231. సో ఈ విధంగా మనం ఈ నెంబర్స్ మనం సాధించవచ్చు. ఓకే, తీసివేయడం వచ్చు కదా మనకి. 25,69,23,590లోంచి ఈ నెంబరు తీసేయాలి. 9 చివరి వేసుకోవాలి. 5 3 2 9 6 5 2 తీసేయండి. 10లోంచి 9 తీస్తే 1, 8లోంచి 5 తీస్తే 3, 5లోంచి 3 తీస్తే 2, 3లోంచి 2 తీస్తే 1, ఇక 2లోంచి 9 తీయడం ఒకటి అప్పు తెచ్చుకున్నాం. 12లోంచి 9 తీస్తే 3, 8లోంచి 6 తీస్తే 2, ఇక్కడ 6లోంచి 5 తీస్తే 1, ఇక్కడ 5లోంచి 2 తీస్తే 3, ఇక 2 తీసుకుంటాం. చూడండి 231 231 అని వచ్చింది. ఓకే, అది ఈ విధంగా మనం ఇది చూడవచ్చు. ఇదిగో చూడండి ఆ ప్యాటర్న్ ఏంటి చూడండి ఒకసారి. సో ఇక్కడ 1 3 6 8 0 3 4 7 9తో గుణిస్తే 1 2 3 1 2 3 వచ్చింది. ఓకే, ఇక్కడ 1తో మొదలుపెట్టి 1తో వచ్చింది. ఇక్కడ 3తో మొదలుపెట్టే నెంబర్ని 3 5 7 0 3 5 7 0 2 3 6 9ని 9తో గుణించాడు. 3తో స్టార్ట్ అయింది 3 2 1 3 2 1 3 2 1 వచ్చింది. ఇక్కడ 2తో మొదలైన నెంబర్ ఇది 9తో గుణించాము 2 3 1 2 3 1 2 3 1 వచ్చింది. సో ఈ విధంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ నెంబర్ని. ఇక్కడ 2569 2359 దీన్ని 9తో గుణించారు, ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ అక్కడితో ఆ ఎక్సర్సైజ్ మనకు పూర్తి అయిపోయింది. ఇప్పుడు యూనిట్ ఎక్సర్సైజ్లోకి వచ్చాం. యూనిట్ ఎక్సర్సైజ్లో చూడండి ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ సింబల్ ఫ్రమ్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద బ్లాంక్స్. బ్లాంక్స్లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టుకున్నాడు. 8 7 కంటే చిన్నదా పెద్దదా? పెద్దది. పెద్దది అన్నది గ్రేటర్ దాన్, ఇదిగో గ్రేటర్ దాన్ అని రాస్తాం. నెక్స్ట్ 5 ఎస్ పెద్దది గ్రేటర్ దాన్ 5 గ్రేటర్ దాన్ 2. 0 లెస్ దాన్ ఎల్లా ఉంటుంది చూసుకుని లెస్ దాన్ అన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. లెస్ దాన్ అంటే చిన్నది. ఎప్పుడు కూడా ముందు ఈ నెంబర్లే చూడాలి. ఇది పెద్దదా చిన్నదా తర్వాత నెంబర్ కంటే, అంతే తప్ప ఈ నెంబర్లు చూడకూడదు. ఎప్పుడు కూడా పోల్చేటప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ ఇచ్చాడో దాన్నే చూడాలి. అది పెద్దదా చిన్నదా అంతే. ఇచ్చిన దానికంటే ఇంకొక నెంబర్ ఇస్తారు కదా, దానికంటే పెద్దదా చిన్నదా అని చూస్తాం. సో ఇది పెద్దది అన్నప్పుడు ఇలాగా ఈ నోరు తెరిచిన పెద్ద వైపు గుర్తు ఈ పక్క పెడతాం. చిన్నది ముళ్ళు ఇలా ముళ్ళ ఉన్నది చిన్నదాని వైపు పెడతాం. సో ఇంకా సింపుల్ జ్ఞాపకం పెట్టుకుంటే ఎల్లో లెస్ దాన్ అంటే చిన్నది. 0 గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 1. నెక్స్ట్ 10 గ్రేటర్ దాన్ 5 మీకు వచ్చింది ఇది. నెక్స్ట్ ప్రజెంట్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రిడిసెసర్ ఆఫ్ 5 ఆన్ ద నెంబర్ లైన్. ప్రజెంట్ ద సక్సెసర్ ఆఫ్ 11 యొక్క సక్సెసర్ ఏంటి అంటే ఉత్తరదాయిని తర్వాత నెంబరు
11 తర్వాత నెంబర్ ఏంటి 12. 12ని మనల్ని నెంబర్ లైన్లో చూపించుకున్నాడు. ఇక్కడ మనం ఒక సున్నాని పెట్టుకున్నాను నేను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇలా ఉంటాయి నెంబర్స్. సో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉంటాయి. ప్రజెంట్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రెడిసెసర్ ఆఫ్ 5 ఆన్ ద నెంబర్ లైన్. సో సక్సెసర్ ఆఫ్ 11 ఎంత? 12 కదా, అంటే ఇది 11 తర్వాత వచ్చే నెంబర్కి సక్సెసర్ అంటే ఏంటి? ఉత్తరదాయిని, తర్వాత నెంబరు, పారంపరిక నెంబర్ అని కూడా అంటారు, వారసత్వ నెంబరు అని కూడా అంటారు. పక్కన వచ్చిన నెంబర్ కాబట్టి ఇక్కడ 11 తర్వాత పక్కనే తర్వాత వచ్చిన నెంబర్ 12. సో ఓకే, ఇక్కడ చూపించాను, ఇది సక్సెసర్ అయింది. ఇప్పుడు 5 యొక్క ప్రెడిసెసర్, 5 యొక్క ముందు నెంబరు, 5 యొక్క ముందు నెంబర్ ఏంటి? 4. సో 5 యొక్క ముందు నెంబర్ 4, ముందు సంఖ్య. ఇదిగో ఈ విధంగా మనం చూపించవచ్చు. అయిపోయింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్? కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఫాల్స్ స్టేట్మెంట్స్ని కరెక్ట్ చేయండి అన్నాడు. దేర్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రెడిసెసర్. దేర్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్, సహజ సంఖ్యల్లో పూర్వ సంఖ్య లేని సంఖ్య ఉంది. ఎస్, 1 కదా, 1 2 3 4 5 6 7. దీనికి మనకి పూర్వ సంఖ్య లేదు, 1కే కదా. 2 పూర్వ సంఖ్య ఉంది, 3కి ఉంది, 4కి ఉంది, కానీ 1కి మాత్రం లేదు. సో అదే అన్నాడు, దేర్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రెడిసెసర్. సో ట్రూ అది. నెక్స్ట్, 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. ఎస్, 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఇన్ హోల్ నెంబర్స్. పూర్ణాంకాల్లో 0 అనేది అతి చిన్న నెంబరు, అతి చిన్న పూర్ణాంకం. ట్రూ. ఏ హోల్ నెంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ నెంబర్. ఏ హోల్ నెంబర్, ఒక పూర్ణాంకము, లెఫ్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. సో ఒక పూర్ణాంకం తీసుకుందాం. సపోజ్ నేను 0 1 1 2 3 4 5 6. వాడు ఏమన్నాడు? ఏ హోల్ నెంబర్ ఆన్ ద లెఫ్ట్. సో ఆఫ్ అనదర్ నెంబర్ ఒక 3 అనే నెంబర్ తీసుకుందాం, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ నెంబర్ తీసుకుందాం, లెఫ్ట్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ నెంబర్. ఇది 2 అనేది 3 కంటే పెద్దది అన్నాడు. అంటే ఏదైనా ఒక సంఖ్యారేఖపై ఏదైనా ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్కు ఎడమవైపున ఉన్న నెంబర్ తీసుకుంటే ఎడమవైపున ఉన్న నెంబర్ ఎప్పుడు కూడా ఈ కుడివైపున ఉన్న నెంబర్ కంటే పెద్దది అన్నాడు. తప్పు కదా, చిన్నది అని గ్రేటర్ దాన్ ఉండకూడదు, లెస్ దాన్ అని ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ ఫాల్స్ అయింది. దాన్ని సరి చేయమంటే ఏం రాయాలి మనం? ఏ హోల్ నెంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్ దాన్ అని రాయకూడదు, లెస్ దాన్ దట్ నెంబర్ అంటే కరెక్ట్ అన్నమాట. అంతే కదా. మరి ఎడమవైపున ఉన్న నెంబర్ ఎప్పుడు కూడా, సంఖ్యారేఖపై ఎడమవైపున ఉన్న నెంబర్ ఎప్పుడు కూడా కుడివైపున నెంబర్ కంటే చిన్నది. ఓకే, నెక్స్ట్, అక్కడితో అయిపోయింది. గివ్ ద రిజల్ట్ వితౌట్ యాక్చువల్లీ పెర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ యూజింగ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. గివ్ ద రిజల్ట్, మనం రిజల్ట్ ఇవ్వాలంటున్నాడు. గివ్ ద రిజల్ట్ వితౌట్ యాక్చువల్ పెర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ యూజింగ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. 28 into 9 is equals to 532. Then 28 కూడా ఎంత అవుద్ది? 532 అవుద్ది. అంతే కదా. 2 into 3 అన్నా 3 into 2 అన్నా ఒకటే కదా. 2 3 6 3 2 6. అదేవిధంగా 28 into 19 అన్నా 19 అంటే 28 అన్నా 532 అవుతుంది. సో ఆడు 532 ఇచ్చాడు. A into B is equals to C. Then B into A is equals to ఎంత అని అడుగుతున్నాడు. A into B is equals to C. Then B into A కూడా C అవుతుంది. ఇంకో పైదాని ప్రకారం A into B అయినప్పుడు C ఇచ్చినప్పుడు B into A కూడా C అవుతుంది. 85 plus 0 is equals to 85. Then 0 plus 85 is equals to 85. ఓకే, ఇది ఆన్సర్. 28 into 19 532. అప్పుడు 19 into 28 కూడా 532 అవుతుంది. నెక్స్ట్, A into B is equals to C, then B into A is equals to C.
85 ప్లస్ 0 ఈక్వల్స్ టు 85, దెన్ 0 ప్లస్ 85 ఈక్వల్స్ టు 85. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే వీడియో లెంగ్త్ పెరుగుతుందని అప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పాయింట్స్, మిగతా ప్రాబ్లమ్స్ కూడా చేసేద్దాం. ఆ తర్వాత మీకు బిట్స్ మళ్ళీ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.